నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దూసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నగరిలో అయితే రోజా గారు అయితే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో రోజాకి సంబంధించిన ముఖ్య నాయకులే ఆమెకి ప్రచారానికి సరిగ్గా రావట్లేదు, నిరాకరిస్తున్నారంట ప్రచారం చేయడానికి. మళ్ళీ రోజా గారు వాళ్ళు బతిలు నాటడం అలా జరుగుతుందంట. సో చేతులు గాడిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఒక సామెత ఏదైతే ఉందో అప్పుడు అక్కడ జరుగుతుందంట. సో దీని గురించి మీరు ఎలా విశ్వసిస్తారు? అంటే వాళ్ళకి బతిమాలడం కాన్సెప్ట్ అయితే నేను వినలేదు. వాస్తవానికి ఏంటంటే ఈ టాపిక్ ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, రోజా గారు ప్రచారం పొద్దునక రాత్రనక తిరుగుతున్నారు. మొన్న ఎక్కడో నియోజకవర్గంకి వెళ్తే కూడా రాత్రిపూట ఒక అడ్డంకి కూడా ఎదురైంది. వాళ్ళు ప్రశ్నించారు స్థానికులు, మాకేమీ రోడ్లు లేవు, మంచినీరు సరిగ్గా లేదు, స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవు, పవర్ కట్స్ ఉన్నాయని చెప్పి ఆపి చేశారు. అప్పటికి పక్క నుంచి ఆ మనుషులు వీడియో తీయదు అంటే ఎవడో ఒకడు వీడియో తీశాడు. సంథింగ్ అది నెట్లో కూడా పెట్టేశారు. అయితే ఇప్పుడు అక్కడ స్థానికులకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆవిడ ఇప్పటికి 2 సార్లు గెలిచారు అనుకుంటా కదా. 2 సార్లు గెలిచిన ఇప్పుడు 3వసారి హ్యాట్రిక్ కొడదామని చూస్తున్నారు ఆవిడ. అయితే ఎప్పుడు క్యాన్వాసింగ్కి వచ్చినా ఆవిడ వెనకుండే నాయకులు ఇప్పుడు కనబడట్లే, కొత్త మొఖాలు కనబడుతున్నాయి. అక్కడ డౌట్ వచ్చింది అందరికీ. జిల్లా పరిషత్ చైర్మన్ ఒక ఆయన ఉంటాడు, తర్వాత ఎంపీటీసీలు ఎవరు ఉన్నారు, వీళ్ళు గత 2-3 ఏళ్ళుగా కోల్డ్ వార్ నడుస్తోంది. అంటే టీ కప్లో తుఫాన్ లాగా ఉంది, కానీ బయటికి రావట్లే. ప్రభుత్వం ఉంది కాబట్టి ఎందుకులే ఇంక ఎలక్షన్స్ ముందు వరకు చూద్దాం. ఈవిడికి తర్వాత వాళ్ళు కూడా ఈవిడితో కొన్ని రకాల విసిగిపోయి టీడీపీలో చేరలేక, ఎందుకు బాగా వీళ్ళు టీడీపీకి మేడం ఫైర్ బ్రాండ్ లాగా తయారయ్యారు కాబట్టి వీళ్ళు కూడా అలాగే చెలరగి చేశారు. ఇప్పుడు వాళ్ళతో కలవలేక, అలాగనే మేడం వెనక్కి తిరగలేక సతమతం అయిపోతున్నారని ఆ స్థానిక నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో టాక్. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ అయితే ఎప్పుడైతే కొత్త మొక్కలు కనబడ్డాయో వీళ్ళెవరు ముందుకు రావట్లేదో నాకు అర్థమైంది. ఒకవేళ వీడి ఆ పలానా ఊరు వెళ్తా అని తెలిసినా కూడా ఆ స్థానిక సర్పంచ్ వాళ్ళు కూడా అబ్స్కాండ్ అయిపోతున్నారంట. ఏదో నేను చెన్నై వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను చెప్తున్నారంట పని మీద. ఎన్నికల టైంలో అసలు ఎక్కడికైనా ఎవరైనా వెళ్తారా? వెళ్ళినా రాత్రి తెల్లవారికి వచ్చేయాల్సిందే. ఎందుకు ప్రచారం తిరగాలి కదా, ప్రతి ఒక్కరిది బాధ్యత. కార్యకర్తలు తిరుగుతున్నప్పుడు ఒక మోస్తరు సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ తిరగాలి కదా. ఇంతకుముందు కూడా రోజా గారిది ఒక వాయిస్ లీక్ అయింది. ఏంటి, ఒక ఫ్లోర్ మిల్లు సంథింగ్ ఏదో ఓపెనింగ్కి, ధాన్యం మిల్లు ఓపెనింగ్కి ఈవిని పిలవకుండా సదరు వ్యక్తిని ఎవరినో పిలిపించి చేర్పించారు. సో అప్పుడు ఈవిడ వేరే ఒక ఎంపీటీసీ దగ్గర ఒక విషయం వాపోయిందంట. అసలు మన జిల్లా నాయకులు, మన జిల్లా స్థానికంగా ఉన్న వ్యక్తిని, పైగా మంత్రిని నాకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నాకు చెప్పకుండా ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేనేం వద్దంటానా? జస్ట్ నాకు ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది కదా. వీళ్ళే మనలో ఇలా అవడం వల్ల మనమే దిగజార్చుకున్నట్టు అవుతుందని కూడా ఆవిడ ఒక వైసీపీ నాయకులతో మాట్లాడుతున్న ఆడియో కూడా యూట్యూబ్లో మనం విన్నాం. మేబీ అది ఎవరు డబ్బింగ్ చెప్పారో, మిమిక్రీ చేశారో అనుకున్నాం. సో తర్వాత వార్తలు వచ్చాయి, ఇట్లాగా ఆమెకి కూడా ఉన్న వ్యక్తులు కొంతమంది ఈవిడ వ్యవహారం శైలి ఏం బాగాలేదు, మనకేం పనులు చేసి పెట్టట్లేదు, ఈవిడ కూడా ఎంతసేపు దూసుకుపోతున్న వ్యవహారంలో ఉంది, ఈవిడ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు తప్ప మనకేమీ చేయట్లేదని ఉద్దేశము, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో ఉంది కాబట్టి అణువులు అనలేక మినువులు లేక అలాగ సైలెంట్గా స్తబ్దుగా ఉండిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఒకవైపు టీడీపీ వ్యక్తి, ఆయన పేరు భానుప్రకాష్. ఆ భానుప్రకాష్ గారు శరవేగంగా తిరుగుతుంటే ఆయన వెనక కొంతమంది, ఒకప్పుడు వీళ్ళు వెనక తిరిగిన కార్యకర్తలు కూడా ఆయన వెనక కనబడుతున్నారు. అంటే చూచాయిగా నాయకులు కనబడకపోయినా నాయకులు ఈ కార్యకర్తలు ఉసుకొలిపి, మేము ఎలాగో పార్టీలో వెళ్ళరేవరా బాబు, గవర్నమెంట్ మారిన తర్వాత మేము వచ్చి అప్పుడు కావాలంటే కలుస్తాం టీడీపీలో, ప్రస్తుతానికి మేము ఒక నాయకుల స్థాయిలో ఉన్నాం కాబట్టి మేము రావాలా, మీరు మాత్రం అటు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి పబ్లిక్గానే టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఆ అంశం, ఈ అంశము నిజంగా ఆవిడకి మింగుడు పడిన అంశమే. ఎందుకంటే గతంలో ఆవిడకి జిల్లాకు సంబంధించి ఏ విషయాలు జరిగినా కూడా, ఇప్పుడు అది చిత్తూరు జిల్లానో మదనపల్లి జిల్లానో సంథింగ్, పొంగనూరు, ఇవన్నిటికి సంబంధించి జిల్లాలో మంత్రిగా నేను ఉన్నాను కదా, నాకు తెలియజేయాలి కదా అంటే ఉంటుంది కదా, ఈగో హర్ట్ అవుతుంది కదా. అరే మంత్రిగా ఉండి కూడా ఒక మహిళనైండి కూడా నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనే ఫీలింగ్లో వాళ్ళ దగ్గర వాపోవడం, వాళ్ళు ఈమెకి ఇచ్చేదేంట్లే అన్నట్టుగా ఫీల్ అవ్వడం, తర్వాత మెల్లమెల్లగా ఆవిడ దగ్గరికి వెళ్ళడం మానేయడం, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇప్పుడు క్యాన్వాసింగ్కి రిగ్రెస్గా ఇప్పుడు తిరుగుతుందో, శరవేగంగా వెళ్తున్నారో, వెనక కొత్త మొఖాలు కనిపిస్తున్నాయి. అంటే ఆవిడకు సంబంధించిన వ్యక్తులు, లేదంటే ఆవిడ కొత్తగా తెచ్చుకున్న వ్యక్తులు ఎవరో ఉన్నారు అక్కడ తప్ప, ముందు నుంచి గత 2 సార్లు ఆవిడ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎవరైతే ఉన్నారో అనుచరులు, వాళ్ళల్లో ఒక ముఖం కూడా కనబడట్లేదంట. సో అందుకు
ఇప్పుడు మరి లాభం ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఆవిడ కసరత్తు స్టార్ట్ చేశారు. ఎందుకు ఏంటి రెండు తర్వాత చూసుకుందాం అన్నట్టు చూశారు, కానీ ఆల్రెడీ చేయి దాటిపోయిందని స్థానిక ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇంకోటి ఏంటంటే చెప్పాను, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక 5-6 ఎక్కువగా విమర్శించి బాగా పేపర్లోకి న్యూస్లోకి ఎక్కిన వాళ్ళు రోజా గారు, కొడాల నాని గారు, పేర్ని నాని గారు, అనిల్ కుమార్ గారు, అమర్నాథ్ గారు, ఇంకా 5-6 కదా, సజ్జల గారు, కొద్దిమంది. మిగతా వాళ్ళందరూ లేరా? మరి వాళ్ళందరూ గౌరవంగా ఉన్నారుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళు విమర్శలు చేశారు, కానీ ఇంత స్థాయిలో పేరు పడిపోలేదుగా, ఫైర్ బ్రాండ్ అనే పేరు అయితే రాలేదుగా. వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవాలి విమర్శ అనేది? అంటే మళ్ళీ ఇక్కడ కూడా అన్నగారు దృష్టిలో పడాలి, అన్న మెప్పు పొందాలి, అన్న మనకేదో పదవులు ఇచ్చేయాలని ఆలోచన తెలియదు. కాబట్టి ఇట్లాంటివి చేయనప్పుడు చాలా ఆవిడ మీద కూడా చాలా ఉన్నాయి. తిరుపతి వ్యవహారంలో కానీ, తిరుపతి ఏవో టీటీడీ సంబంధించిన వ్యవహారాలు కానీ ఏవో అవకతవకలు ఉన్నాయని కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత ఉన్నదో తెలియదు. తర్వాత కింద వెనక దీని మంది మార్పుల విషయాల్లో కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టించుకుంటే ఇప్పుడు ఆవిడకి కూడా అనడానికి లేదు. ఎందుకంటే అన్ని పథకాలకి ఈయన మేట నొక్కితే అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో మంత్రి ఎందుకు, ఎమ్మెల్యే ఎందుకు, జడ్పీటీసీలు ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఎందుకు? వీళ్ళెవరు అవసరం లేదు. వీళ్ళెవరి దగ్గరికి కూడా జనాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే వీళ్ళ వల్ల పనేం అవ్వదు. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కాంట్రాక్ట్ లేదు, ఏమని ఇస్తారు? పలానా మంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా చూడండి, ఇగో ఇది పార్టీ ఫండ్ ఉంచండి, లేదంటే ఇగో ఇది ఉంచండి అని ఇచ్చినా నెక్స్ట్ ఒక కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్ట్ ఇస్తాడంటే ఒక ప్రాజెక్టే నడిస్తే కదా, ఇంకేమవుతుంది? నాకు తెలిసి అది ఆ చెరువులు పూడికి తీయించిన ఒకటిను, ఆ కొలాయిలు పల్లెటూరులో కొలాయిలు అది కొన్ని ఊర్లలో కొన్ని జిల్లాల్లో జరిగింది, అన్ని జిల్లాల్లో కూడా కాదు. మళ్ళీ దానివల్ల ఆల్రెడీ ఆ సర్పంచ్లే కొంచెం పెట్టుబడి పెట్టుకొని కాంట్రాక్ట్ తీసుకుని చేసుకున్నారు. అది కూడా ఒక్కొక్కరు 30-40 లక్షలు పెడితే 20 లక్షలు 25 లక్షలు వచ్చాయి. ఇంకా 10-15 లక్షలు గవర్నమెంట్ రావాల్సి ఉన్నాయి. అది కూడా ఏంటి గడిచిన 4 ఏళ్లలో బిల్ పెండింగ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారు వాళ్ళు? నెక్స్ట్ గవర్నమెంట్ మారినంత అవన్నీ వస్తాయి? ఇంకా గోడకేసి సున్నమేగా, ఇంకెలా వస్తాయి? కాంట్రాక్ట్లకి గవర్నమెంట్ సంబంధం ఏంటంటే బాగుంది, ఇచ్చినవి ఆ ప్రభుత్వ పథకాల కింద ఇచ్చినవి ఆ సర్పంచులకే కాంట్రాక్ట్ పథకాలు అవి ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తాయి? అలాగే మీకు ఎన్ని చూపించాలి? ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు ఆగిపోయాయో? ఇప్పుడు మొన్న అంతెందుకు జంగారెడ్డిగూడెంలోనో ఏలూరులోనో మొన్నంటే ఒక 8 months బ్యాక్ ఇట్లాగే టెండర్లు పిలిచారు, ఒక్క కాంట్రాక్టర్ వెళ్ళే. తిరిగి ఆఫీసర్ ఫోన్ చేసి రండి సార్ అనేది అంటే ఎందుకయ్యా పాతవే మీరు క్లియర్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఏమిటంటే లేదు అది కలిపి క్లియర్ చేస్తాను, ముందు చేయండి అప్పుడు వస్తాను, నేనేమి టెండర్ వేయట్లేదని చెప్పారు. సో ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నప్పుడు కూడా మంత్రులైన ఏం చేయగలరు? ఇప్పుడు ఆవిడైనా ఏం చేయగలరు? ప్రభుత్వం ఏమైనా పథకాలు నడిపిస్తే ఆవిడేమైనా చేయగలుగుతారు. అలా ఆవిడకి అనుకోవడానికి లేదు. కాకపోతే ఫైర్ బ్రాండ్ అయ్యారు కాబట్టి అందరూ ఈవిడ ఇట్లా సరిగ్గా పట్టించుకోలేదు, అది కూడా కొంత మైనస్ ఉండొచ్చు. మొత్తానికి చూడాలి మరి. ఇక హ్యాట్రిక్ అని ప్రయత్నిస్తుంది ఆవిడ, పాపం ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తుంది. బట్ అటు టీడీపీ అభ్యర్థికి బాగా ఫేవర్ అయ్యేలా కనిపిస్తుంది. వీళ్ళందరూ సైలెంట్గా ఉండి వీళ్ళు వెనకున్న మనుషులందరూ అటు పంపించడం వల్ల.